అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనసు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. విని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంది మన జీవితాలకి. అప్పుడు మీరే చెప్తారు. మొదలు పెట్టుకుందామా? ప్రార్థన ఫలించేందుకు 3 మెట్లు. 1. సామాన్య విధానం ఇలా ఉంటుంది. 1. సమస్యను చూడండి. 2. పరిష్కారం వైపు చూడండి. మెరుగైన ఫలితాలనిచ్చే మార్గం ఉపచేతనకు మాత్రమే తెలుసు. 3. సమస్య పరిష్కరింపబడిందన్న లోతైన నమ్మకంతో విశ్రాంతి చెందండి. అర్థమైంది కదా? మన ప్రార్థనలను మనమే బలహీనపరచుకోకూడదు. నాకు నయమైతే బావుండు, లేదా ఇది పనిచేస్తుందని ఆశిస్తున్నాను అని మాత్రం అనుకోకూడదు. జరగవలసిన పని గురించి మన మనసులో ఉండే భావనయే మన యజమాని. సామరస్యం మనది, ఆరోగ్యం మనదని తెలుసుకోవాలి. ఉపచేతనకున్న అనంతమైన ఉపశమన శక్తికి వాహనంగా మారి మనం ప్రభావాన్ని చూపించగలుగుతాము. పూర్తి నమ్మకంతో ఆరోగ్యం గురించిన ఆలోచనను మన సబ్కాన్షియస్ మైండ్కు అందచేద్దాము. ఆ తర్వాత ప్రశాంతంగా ఉందాము. మనల్ని మనం దాని నుంచి వదిలించుకుందాము. పరిస్థితిలో ఇలా అనుకుందాము, ఇది కూడా కదిలి వెళ్ళిపోతుంది. విశ్రామం ద్వారా మన ఉపచేతన మనస్సును అడ్డుకుంటాం. తద్వారా స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనను వేగవంతమైన శక్తి తోడ్పడి ఒక స్పష్టమైన ఫలితాలను పొందేలా ప్రేరేపించగలుగుతుంది. తిరగబడిన కృషి యొక్క నియమం. ఎందుకు మీరు ప్రార్థించే విషయానికి వ్యతిరేకమైనవి మీకు దొరికింది. కుయే బాగా ప్రసిద్ధుడైన ఫ్రెంచ్ మనస్తత్వవేత్త 40 ఏళ్ల క్రితం అమెరికా సందర్శించినప్పుడు తిరగబడిన కృషి యొక్క నియమం గురించి ఇలా వివరించాడు. మన కోరికలు, ఊహలు ఒకదానితో ఒకటి ఘర్షణ పడ్డప్పుడు మన ఊహలే ఎప్పుడూ తప్పకుండా గెలుస్తాయి. దీన్ని ఆయన తలకిందులు ప్రయత్నమని అన్నాడు. ఉదాహరణకు, నేల మీదున్న ఒక సన్నని పలక మీద మనల్ని నడవమని ఎవరైనా అడిగితే మనం చాలా సులభంగా ఆ పని చేయగలుగుతాం. ఏ మాత్రమూ సందేహించము. కానీ అదే పలక 20 అడుగుల ఎత్తున 2 గోడల మధ్య పరిచి ఉన్నట్లయితే మనం దాని మీద నడుస్తామా? ఆ పలక ఈ కొస నుంచి ఆ కొస దాకా నడవాలనే మన కోరికకు మన ఊహలు అడ్డొస్తాయి. ఆ పలక మీద నుంచి జారి అంతెత్తు నుంచి కింద పడిపోవటం గురించే ఊహించుకుంటాం. మనకి ఆ పలక మీద నడవాలని బలమైన కోరిక ఉండవచ్చు, కానీ పడిపోతానేమోనన్న భయం మన ఆలోచనకు ఆధిపత్యం వహిస్తుంది. పలక మీద నడవాలన్న మన కోరిక, సంకల్పం, ప్రయత్నం తలకిందులవుతుంది. పడిపోతానేమో అనే ఊహ మరింతగా మన మనసును ఆక్రమించి బలపడుతుంది. మానసికమైన ప్రయత్నం తరచూ వ్యక్తి ఓటమికి దారితీస్తుంది. కోరుకున్న దానికి వ్యతిరేకమైన ఫలితాన్నిస్తుంది. ఆ పరిస్థితిని అధిగమించాలంటే శక్తిహీనత అనే సలహా మన మనస్సును అధిగమిస్తుంది. మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ బలమైన ఆలోచనే నియంత్రణలో ఉంచుకుంటుంది. ఆ 2 పరస్పరమైన విరుద్ధమైన ప్రస్తావనలలోనూ ఏది ఎక్కువ బలమైనదో దాన్నే మన సబ్కాన్షియస్ మైండ్ స్వీకరిస్తుంది. ప్రయాస లేని మార్గమే ఉత్తమమైనది. ఒకవేళ మనం ఇలా అంటాము, నాకు చికిత్స కావాలి కానీ దొరకటం లేదు, నేను చాలా కష్టపడ్డాను, నేనింకా గట్టిగా ప్రార్థన చేసేందుకు ప్రయత్నించాలి, నాలో ఉన్న సంకల్ప శక్తి అంతా వాడాను. మీరొకటి గ్రహించాలి,
మన యొక్క ప్రయత్నం మీదే తప్పంతా ఉంది. మన ఉపచేతన మనస్సుని అంటే సబ్కాన్షియస్ మైండ్ను మన సూచనను సంకల్ప శక్తితో ఆమోదించాలని ఒత్తిడి చేయొద్దు. అలాంటి ప్రయత్నాలు వైఫల్యానికి దారితీస్తుంది. మనం దేన్ని కోరుకుంటున్నామో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. వాడుకలో ఉన్న అనుభవం ఒకటి. విద్యార్థులు పరీక్ష రాయడానికి కూర్చున్నప్పుడు ప్రశ్నాపత్రాలను చూస్తున్నప్పుడు వాళ్ళ బుర్రలో జవాబులు తట్టవు. మెదడంతా ఖాళీగా ఉన్నట్లు ఉంటుంది. ఏదీ గుర్తుకు రాదు. ఎంత గట్టిగా పళ్ళు కొరుక్కుంటూ సంకల్ప శక్తిని ఆదేశించినా కానీ మనం గట్టిగా ప్రయత్నించే కొద్దీ పరిజ్ఞానం ఇంకా దూరంగా పారిపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ పరీక్ష హాల్లో నుంచి బయటపడేసరికి మన మనసులోని ఒత్తిడి తగ్గుతుంది. కొద్ది నిమిషాల క్రితం మనం ఎంతో ఆదుర్దాగా వెతికిన సమాధానాలు, ఆలోచనలన్నీ వెక్కిరిస్తున్నట్లు మన మనసులో తలెత్తుతాయి. మనం చేసిన పొరపాటు ఏమిటంటే దాన్ని గుర్తు తెచ్చుకోమని మనల్ని మనం బలవంత పెట్టుకుంటున్నాము. తలకిందులుగా ప్రయాస నియమం పనిచేయడంతో ఇది మనకు మంచి ఫలితాన్ని ఇవ్వకుండా ఓటమిని కలగచేసింది. మనం కోరుకున్న దానికి, ప్రార్థించిన దానికి విరుద్ధమైన ఫలితం మనకు దక్కింది. కోరికకు, ఊహకు మధ్య ఉన్న ఘర్షణను పరిష్కరించాలి. మానసిక బలాన్ని ఉపయోగించటం అంటే వైరుధ్యం ఉందని ముందే అనుకోవటం. మనం కోరుకున్న దాన్ని పొందే దారిలో ఉండే అడ్డంకుల మీద మన దృష్టి కేంద్రీకృతమై ఉంటే ఇక అది అడ్డంకానికి సంబంధించినది కాదు. మనలో ఏ ఇద్దరైనా కలిసికట్టుగా ఈ లోకంలో ఏ విషయాన్నైనా అంగీకరించి అడిగితే స్వర్గంలో ఉండే నా తండ్రి వాటిని అందిస్తాడు. ఒక విషయం గురించి, కోరిక గురించి, ఊహ గురించి మన ఉపచేతనకు, చేతనకు మధ్య ఉండే సమైక్యతని, అంగీకారాన్ని తెలిపేదే వాళ్ళిద్దరూ. మన మనసులోని ఏదో ఒక భాగాల మధ్య వివాదం అనేది లేనప్పుడు మన ప్రార్థనకు సమాధానం దొరుకుతుంది. ఇలా ఒకే మాట ఒప్పుకునేది మనము, మన కోరిక కూడా కావచ్చు, మన ఆలోచన భావాలు కావచ్చు, యోచనలు భావోద్రేకాలు కావచ్చు, మన కోరిక ఊహ కావచ్చు. కోరికలకు, ఊహలకు మధ్య ఉండే తగాదాన్ని నివారించేందుకు మనం మగతగా నిద్ర లాంటి స్థితికి జారుకుంటే మన ప్రయాసను అతి తక్కువ స్థాయికి తీసుకొచ్చి నిద్రావస్థలో చైతన్యంగా ఉండే మనసు చాలా వరకు లొంగిపోతుంది. మన సబ్కాన్షియస్ మైండ్లోని ఆలోచనలను పొదగడానికి అన్నింటికన్నా మంచి సమయం సరిగ్గా నిద్రపోయే ముందు. కారణం ఆ సమయంలోనే, అంటే నిద్రకు ముందు లేదా నిద్రలేచిన వెంటనే మన ఉపచేతన అంటే సబ్కాన్షియస్ మైండ్ అత్యధికంగా శక్తివంతంగా ఉంటుంది. అర్థమైందా మీకు? అర్థమైందని అనుకుంటున్నాను. మన మనసులో 2 రకాల భావాలు తలెత్తుతాయి. మనం పాజిటివ్గానే ఆలోచిస్తాం, కానీ వితిన్ సెకండ్లో నెగిటివ్ ఆలోచన వచ్చేస్తుంది. ఇది జరిగితే బాగుండు, కానీ జరుగుతుందా అనే ఆలోచన మన మనసులో ఉండటం వలన 2 రకాల వైవిధ్యమైన, అంటే 2 రకాల ఆలోచనల వలన సబ్కాన్షియస్ మైండ్ మన భాషలో చెప్పుకోవాలంటే కంగారు పడుతుంది. అలా కాకుండా మనం స్థిరమైన ఆలోచన, 2 రకాల భావాలకు తావివ్వద్దు. ఒకే రకమైన ఆలోచనను మన మనసు నుంచి సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటే అది జరిగి తీరుతుంది. ఎలాంటి సమయంలో? మనం పడుకునే ముందు, అంటే నిద్ర వచ్చే టైంలో ఒక్క 10 నిమిషాలు కేటాయించుకోండి. చెప్పుకోండి, సబ్కాన్షియస్తో మాట్లాడండి. మన మనసులో ఉన్న భావాలని మనం చెప్పుకోవాలి.
మళ్ళీ నిద్ర లెగవగానే, అంటే ఉదయం కాదు, బ్రహ్మ ముహూర్తంలో చేసే ప్రతి పనికి రిజల్ట్ కళ్ళ ముందు ఉంటుంది. 3:45కి అలాగా లెగవటం అలవాటు చేసుకుంటే బద్ధకాన్ని వదిలిపెట్టి తొందరగా మన కళ్ళ ముందు రిజల్ట్ కనపడుతుంది. ప్రయత్నించి చూడండి. మీరే చెప్తారు నాతో ఫోన్ చేసి. మరి లైక్ చేసి షేర్ చేయండి. చివరి వరకు మీరు విన్నదాన్ని మళ్ళీ మననం చేసుకోండి. తప్పకుండా అర్థమవుతుంది. ఆచరణలో పెడతారు. జరిగి తీరింది కూడాను మీ అందరికీను. ఉంటాను. థ్యాంక్ యూ.